తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 20వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును కాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును కాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ శ్రేష్టమైన మాటల్లో ఒక గొప్ప ఆత్మీయ సత్యం దాగున్నది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీకు సహాయం చేయునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మన దేవునికి ఎంతో గొప్ప మనసుంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆపత్కాలంలో సహాయం కోరుకుంటే సహాయం చేసే దేవుడు. ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనుషులు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. వారి దైనందిన జీవితంలో చాలా పోరాటాల గుండా వెళ్తున్నారు, చాలా అవమానాల గుండా వెళ్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి చాలా బాధ కలిగించే పరిస్థితుల గుండా వాళ్ళు వెళుతూ ఉన్నారు. అయితే వాటన్నింటిలో నుండి బయటపడాలని, వాటిలో నుండి విడుదల పొందుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే నిరంతరము ఆ శ్రమల్లో నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ వారి వల్ల కావటం లేదు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటల ద్వారా జీవం కలిగిన దేవుణ్ణి, రక్షించగలిగిన రక్షకుడిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు, సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన తెలియజేసినటువంటి ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన ప్రకటించాడు, ఆయన తెలియజేశాడు. ఆయన పేదల పట్ల, దీనుల పట్ల, దిక్కులేని వారి పట్ల జాలిపడ్డాడు, వారికి సహాయం చేశాడు, వారి ఆకలి తీర్చాడు, వారిని ఆదుకున్నాడు. ఎంతోమందికి దేవుడు సహాయం చేసిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో నుంచి కూడా నిన్ను విడిపించాలని ఎదురు చూస్తున్నాడు. నీకు సహాయం చేయాలని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. అయితే సహాయం చేసేటటువంటి దేవుని చేతికి మన జీవితాలను మనము అప్పగించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించండి. 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుని సహాయం నువ్వు పొందుకోవాలి. దేవుడు చేసేటటువంటి మేలును నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే తనను ఆధారం చేసుకునే వారికి, తనను ఆశ్రయించే వారికి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చేసేటటువంటి సహాయము ఎంతో గొప్పదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాల్లో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. అనేక మందిని ఆపత్కాల పరిస్థితుల్లో ఆదుకున్నాడు. ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, శ్రమల కొలిమిలో నుండి విడిపించాడు. మేలుకరమైన జీవితం వైపుకు వారిని నడిపించాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు కూడా పిలుపునిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నావు. ఇబ్బందుల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత, అనేక రకాలైనటువంటి
వేదనల చేత బాధలు అనుభవిస్తూ ఎన్నో రకాలుగా ఎదురు చూపులతో విసిగిపోయి ఉన్నావా? అయితే ఈరోజు నీకే ఈ ఆహ్వానం. ఏంటో తెలుసా? నీకు సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలని మనం దేవుని చేతికి అప్పగించినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించు. ఆపదల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నీ స్నేహితులకు ఫోన్ చేసి, నీ స్నేహితుల యొక్క సహాయం కోసం నువ్వు ఫోన్ చేసి వారిని ఎంతగా బ్రతిమాలుకున్నావు, ఎంతగా వారిని నువ్వు ప్రాధేయపడ్డావు. నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి, ఈ అప్పుల్లో నుంచి నన్ను విడిపించండి, నాకు ధన సహాయం చేయండి, నా జీవితం చాలా పేదరికంలో ఉన్నది, నన్ను ఆదుకోండి, నాకు సహాయపడండి అని ఎంతమందిని నువ్వు అడిగావు? ఎవరైనా నీకు సహాయం చేశారా? నీ బంధువులు అన్నవారైనా నీకు సహాయం చేశారా? నువ్వు కలిగి ఉన్న ఇబ్బందుల నుంచి వారు నేను విడిపించారా? నువ్వు చేసినటువంటి ఫోన్కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎంతమంది ముందు నువ్వు చేయి చాపినా ఎవరూ నీకు సహాయం చేయలేదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినా నీకెవ్వరూ సహాయపడలేదు. అయితే గుర్తించు ఈ విషయాన్ని, గమనించు ఈ విషయాన్ని. ఏంటో తెలుసా? ఆపత్కాలంలో నీవు మొరపెట్టినట్లయితే జీవం కలిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆదుకుంటాడు. ఆయన మనుషుల్లాగా మాట తప్పే దేవుడు కాదు. మనుషులు మాట తప్పినట్లుగా, మనుషులు మొహం చాటేసినట్లుగా, మనుషులు తప్పించుకుని వెళ్ళినట్లుగా ఆయన తప్పించుకుని వెళ్ళడు. మనం అడిగితే సహాయం చేస్తాడు. మనం కన్నీరు గాడిస్తే ఆ కన్నీరుని తుడుస్తాడు. మనం ఆపత్కాలంలో ఉండి మొరపెడితే మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసేటటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో చాలామంది వెతకడం లేదు. ఆయనకు ప్రార్థన చేయడం లేదు. ఆయన దగ్గరకు వచ్చి వేడుకోవడం లేదు. ఎంత శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, ఎంత బాధ కలిగించే పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ వారి జీవితంలో వారు దేవుని వైపుకి తిరగటం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించండి. సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నీ ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ ప్రార్థన దేవునికి నువ్వు చేసేటప్పుడు ఈ ప్రార్థన దేవునికి వినపడుతుందా? నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుడు వినగలుగుతున్నాడా? వినాలి. మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి. మనం ప్రాధేయపడటం దేవుడు చూడాలి. మన కన్నీళ్లను దేవుడు చూడాలి. అలా చూడాలంటే విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. సహాయం చేసేది దేవుడే అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం సహాయం పొందుకుంటాం. ఎందుకంటే రక్షింప నేరకుండున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విన నేరకుండున్నట్లు ఆయన చెవులు మందమూ కాలేదు. మన పాపములే మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండటం వలన మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఎటువంటి జవాబులు పొందుకోలేకపోతున్నాం. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఎటువంటి ఆన్సర్స్ మనం పొందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? మన పాపములే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇబ్బందుల్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, నీకు అండగా నిలబడతాడు. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళుంటే, ఇప్పటి వరకు అటువంటి స్థితిగతుల గుండా నువ్వు వెళ్ళి బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేయి. కన్నీళ్లు కార్చావు, కన్నీటి ప్రార్థన చేశావు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ జవాబు నువ్వు పొందుకోవాలంటే ఆ ప్రార్థన నువ్వు ఎంత బలంగా చేయాలో తెలుసా? రక్షించగలిగిన దేవుడికి కన్నీటితో మొరపెట్టాలి. ఆపత్కాలంలో సహాయం చేసే దేవుని యొక్క గుణ లక్షణాలను నీవు తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును. ఆయన నామం నిన్ను ఉద్ధరిస్తుంది. ఆయన ఆపత్కాలంలో నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎవరైనప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారందరికీ సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు జాతి, రంగు, కులం, ప్రాంతీయ భేదం చూసే దేవుడు కాదు. ఎవరికైనా ఎవరినైనా
హక్కును చేర్చుకునే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు, కన్నీళ్లను తుడిచే దేవుడు, ఆదరించే దేవుడు. ఆ దేవుడే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చేటటువంటి జవాబును మనం పొందుకోవాలి. ఆయన చేసేటటువంటి సహాయం మనం తీసుకోవాలి. అలా మనం తీసుకోవాలంటే, అలా మనం పొందుకోవాలంటే మనం మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాలి. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని, నువ్వు కలిగి ఉన్న శ్రమను దేవుని చేతికి అప్పగిస్తావా? మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ కొందనములు, స్తోత్రములు. ఆపత్కాలములో నీవు నమ్ముకొనదగిన సహాయకుడివి. పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు సహాయం చేసే దేవుడు. మాకు నీ సహాయాన్ని అందించండి, మమ్మల్ని ఆదుకోండి. అన్ని విధాలా మేము నీ సన్నిధిలో నీవిచ్చేటటువంటి జవాబులు పొందుకునేవారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక.